తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఈరోజు మనం గుంటూరు జిల్లాలో ఉన్నాము. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి నర్సరీకి సంబంధించినటువంటి నర్సరీలో ఈరోజు మనం రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ నర్సరీకి రావడానికి మెయిన్గా ఒక రీజన్ ఉంది. అయితే ఆ రీజన్ ఏంటి అని చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నర్సరీ గురించి కంప్లీట్గా మనం తెలుసుకుంటే ఇక్కడ హార్టికల్చర్కి సంబంధించినటువంటి అన్ని ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ మనకు ఇక్కడ మొక్కలు అవైలబుల్గా ఉంటాయి. సో మన దేశంలో పండవు అన్నటువంటి పంటల్ని కూడా పండిస్తాం. ఖచ్చితంగా మీ పొలం ఎక్కడున్నా అక్కడికి మేము వస్తాం. ఖచ్చితంగా కూడా మీ పొలంలో మా యొక్క మొక్కల్ని నాటుతాం, వాటితో ఖచ్చితంగా పండిస్తామని నిరూపించారు బిఎన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫార్మ్స్. సో నర్సరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం మనతో పాటుగా బాలనాగిరెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ నర్సరీ ఆయనతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఏంటి అసలు బిఎన్ రెడ్డి ఫామ్కి ఇంత బ్రాండ్ క్రియేట్ కావడానికి కారణం ఏంటి, ఇదన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. యాక్చువల్ నేను గుంటూరు జిల్లాలో అడుగు పెట్టక ముందు నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి గుంటూరుకు వచ్చేటప్పటికి అసలు ఏందబ్బా ఈ బిఎన్ రెడ్డి గురించి అని చెప్పేసి కొంచెం సెర్చ్ చేశాను సార్. సార్ బాలనాగిరెడ్డి గారు, నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. చెప్పండి సార్. పెద్ద పెద్ద నర్సరీలు ఉన్నాయి సార్, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో ఇండియా వైడ్గా చాలా పెద్ద నర్సరీలు ఉన్నాయి. అవునవును. బట్ బిఎన్ రెడ్డి అనేటువంటి ఒక బ్రాండ్ అనేది జనాలలో క్రియేట్ అయిపోయింది. మెయిన్గా ఫార్మర్స్లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కూడా, వెంచర్స్ చేసే వాళ్ళు కూడా బిఎన్ రెడ్డి నర్సరీకి వెళ్ళండి, మీకు ఏ మొక్క అయినా దొరుకుతుంది, ఏ ఫ్రూట్ అయినా దొరుకుతుంది అని చెప్తా ఉన్నాను. ఏంటి అసలు ఆ బ్రాండ్ క్రియేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ రైతులకి ఏం అవసరం అనేది ముందు మనం చూసుకోవాలి సార్. కొత్తదాన్ని కోరుకునే వాళ్ళకి వాళ్ళకి కొత్త కొత్త రకాలు తీసుకురావటమే కాదు, వాటి గురించి సమాచారం అనేది పర్ఫెక్ట్గా ఇవ్వటం. తర్వాత హార్టికల్చర్గా మనకి మిగతా మామిడి, సపోటా, బత్తాయి, నిమ్మ అనేది ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం ఓన్గా గ్రాఫ్టింగ్ చేయటం, సొంతంగా చేయటం వల్ల ఏంటంటే సెలెక్టెడ్ ప్లాంట్స్ వల్ల గ్రాఫ్టింగ్ చేయటం వల్ల రైతుకు మంచిగా ఇస్తున్నాము. ఎక్కడ ఇంతవరకు రిమార్క్ లేకుండా రైతుకి ఇవ్వటం వల్ల రైతులు ఏంటంటే 1 by 1 వాళ్ళు 10 మందికి అలా చెప్పుకోవటం వల్ల ఈ బిఎన్ రెడ్డి నర్సరీ అనేది స్ప్రెడ్ అయింది. అంటే ఏదైనా సరే మనం రైతుకు మంచి చేయాలనే సంకల్పంతో కనుక ముందుకెళ్ళగలిగితే అదే మన బ్రాండ్ క్రియేట్ చేసిద్దని, అంతమించి వేరేం లేదు సార్. నేను యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే స్టార్టింగ్లో అడగాలని ఇప్పుడు బిఎన్ రెడ్డి ఫార్మ్స్ గురించి అడిగాను. బట్ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. చెప్పండి సార్. మీ దగ్గర మెకాడమియా అని చెప్పేసి ఒక ఫ్రూట్ ఉంది. అసలు ఏంటది, ఆ ఫ్రూట్ స్పెషాలిటీ ఏంటి? మెకాడమియా అనేది కింగ్ ఆఫ్ నట్స్ అని చెప్పొచ్చండి. అంటే నట్స్లో, అంటే మన డ్రై ఫ్రూట్స్లో నెంబర్ 1, దాన్ని మించింది లేదు వరల్డ్లో. అలాంటిది అనమాట మెకాడమియా నట్ అనేది. అది మేజర్గా మనకి కెన్యా విపరీతంగా పండిస్తారు. కెన్యా నుంచి మనం ఏం చేసామంటే ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే లోకల్గా మనకి ఇంతవరకు ఇక్కడ మన ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో బెస్ట్ క్వాలిటీ పండింది లేదు. జస్ట్ ఏదో సీడ్ ద్వారా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవి వస్తున్నాయి. కొన్ని రకాలు చిన్న రకాలు, అంటే దీంట్లో సుమారు 24 రకాలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలు వేసి ఉన్నారు. అది అంటే ఆ టైంలో వాళ్ళకి తెలియక, అంటే మనకు కూడా అంత స్టార్టింగ్లో ఐడియా ఉండదు అనుకో. మనం ఎప్పుడైతే లోతుగా దాని మీద చర్చ జరిగినప్పుడు ఏంటంటే కొన్ని బెస్ట్ వెరైటీస్ మనం కనుగొనడం జరిగింది. ఆ కనుగొన్నట్లో ఈ మెకాడమియా అనేది కెన్యా నుంచి తెచ్చుకుంటేనే బెస్ట్ వెరైటీ మనం తీయగలం, బెస్ట్ హీలింగ్ తీసుకోగలం అనే ఉద్దేశంతో కెన్యా నుంచి ఈ మొక్కలన్నీ కూడా ఇంపోర్ట్ చేసామండి. ఇది మెకాడమియా అనేది కింగ్ ఆఫ్ నట్స్ అంటారు. కింగ్ ఆఫ్ నట్స్ అనొచ్చు దీన్ని. ఇది ఎందుకు అంటే దాంట్లో ఉండే ఆయిల్ పర్సెంటేజ్ చాలా హెవీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ పరంగా కూడా సూపర్ అనమాట. మనకి అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వాల్నట్, జీడిపప్పు, బాదం పప్పు అనేది నెంబర్ 1గా ఉంటాయి, మనకి హెల్త్కి ఉపయోగపడతాయి అనుకునేవాళ్ళు. దానికంటే 2 ఎక్స్ట్రా ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అనమాట. అందువల్ల దీన్ని కింగ్ ఆఫ్ నట్స్ అని అంటారు. ఇది మనకి వాస్తవానికి అయితే ఇండియాలో అంత పెద్దగా లేదు. మనం ఈ మధ్య ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇదేంటంటే అందులో కెన్యా ఫేమస్ దీనికి. మనం ఏంటంటే లోకల్గా మనకి అస్సాం నుంచో లేకపోతే బెంగళూరు వాళ్ళు కొన్ని లోకల్ వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు. అయితే అవన్నీ ఐడియా ఉన్నా కూడా లేట్గా అయినా సరే మంచి క్వాలిటీ చేయాలనే ఉద్దేశంతో కెన్యా నుంచి ఇంపోర్ట్ చేసి బెస్ట్ వెరైటీ ఇస్తున్నాం. ఇది వచ్చరికి ఏంటంటే మీకు గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ అండి. ఇది అడవి జాతి మొక్క అనమాట. ఇది ఆకు చాలా మందంగా ఉంటుంది, లైట్గా ఈ షేప్ ఇలా ఉంటుంది రౌండ్గా. ప్లస్ అంటే ఒక్కొక్క వెరైటీని బట్టి లీఫ్ అనేది తేడా వస్తుంది, పొడుగు లెంత్ అనేది. కొన్ని రకాలు ఉన్నాయి, ఆ రకానికి ఒక్కో రకానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. జస్ట్ లైట్ ఎక్కడన్నా ఒకటి ముళ్ళు ఉంటుంది. అదే సీడ్ ప్లాంట్ అయితే హెవీగా ముళ్ళు ఉంటాయి అనమాట. ఇది ఈ షేప్ వచ్చరికి కొంచెం ముందుకు వస్తుంది సీడ్ ప్లాంట్కి, అది నార్మల్ వెరైటీ అనమాట. ఇది గ్రాఫ్టింగ్ వెరైటీ. ఇది వచ్చరికి మనం దీంట్లో కూడా మేజర్గా రూట్ స్టాక్ గ్రాఫ్టింగ్ ఉంటుంది,
సీడ్ ద్వారా గ్రాఫ్టింగ్ చేసేది కూడా ఉంటుంది సార్. ఓకే, మీరే పద్ధతిలో వేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇది వచ్చరికి మనం H2 అనే రూట్ స్టాక్ తీసుకొని దీన్ని గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. ఈ H2కి నార్మల్గా సీడ్ ద్వారా ఇప్పుడు మన బెంగళూరులో ఇచ్చే దానికి తేడా ఏంటంటే వాళ్ళు అంటే సీడ్ ద్వారా గ్రో చేసేసి దాని మీద గ్రాఫ్టింగ్ కడతారు. ఇది వచ్చరికి ఏంటంటే H2 అనేది ఒక సపరేట్ ఒక సీడ్ అనమాట. అది దానివల్ల ఏమవుతుందంటే మనకి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. దీని లైఫ్ టైం వచ్చి 70 to 80 years ఉంటుంది. నార్మల్గా సీడ్ ద్వారా గ్రాఫ్టింగ్ అంటే 600, 800 ఆ రేంజ్లో ఇస్తున్నారు కొన్ని. అవి వచ్చరికి ఏమవుతుందంటే మీకు లైఫ్ టైం అనేది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయి దాని యొక్క లైఫ్ అయిపోతుంది అనమాట. ప్లస్ అధిక దిగుబడి, ఇది ఎప్పుడైతే ఈ రూట్స్ అంతా స్ట్రాంగ్గా ఉంటుందో అధిక దిగుబడిని ఇవ్వడానికి ఆ H2 రూట్ స్టాక్ అనేది బాగా పనికి వస్తుంది. అందువల్ల బెస్ట్ క్వాలిటీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ కొంతమంది రైతులకి ఇచ్చాము. మైదుకూరు కావచ్చు, రెండు చింతలు కావచ్చు, తర్వాత నల్గొండ దగ్గర కావచ్చు, అలానే బీబీ నగర్ తెలంగాణ కావచ్చు, ఆ ఏరియాలో కొంతమందికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన సీజన్లో ప్లాంటేషన్ చేశారు. త్వరలో దీని రిజల్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ మనకి పక్కాగా సీడ్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని మనం ఒకసారి రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాం. సో దీని క్రాప్ అనేది లైఫ్ స్పాన్ ఎంత, అండ్ దాంతోపాటుగా దీని టైమ్ ఆఫ్ క్రాపింగ్ టైం ఎంత ఉంటుంది? ఇది వచ్చరికి మనకి ఇప్పుడు ఇది 2 years ప్లాంట్ అండి. ఇది మనకి 2 yearsలోనే నాటిన తర్వాత 2 yearsకి మనకి హీలింగ్ స్టార్ట్ అవుతుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 70 to 80 years ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో చెప్పే కదా ఇందాక చెప్పినట్టు కొన్ని రకాలు అంటే మనం సెలక్షన్ చేసుకునే వెరైటీని బట్టి ఉంటుంది. బెస్ట్ సెలక్షన్ చేసుకుంటే అంటే రూట్ స్టాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవకాడో కానీ ఇది కానీ అలానే రూట్ స్టాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రూట్ స్టాక్ పర్ఫెక్ట్ ఇది వాడితే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, హీలింగ్ ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత సోయానా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో బీమౌంట్ 816, 849 అనేది మన వాతావరణానికి అనుకూలమైనవి. అది కూడా ఎంపిక చేసుకునే విధానాన్ని బట్టి కరెక్ట్గా మంచిది చేసుకుంటే మంచిగా హీలింగ్ తీసుకోవచ్చు. దాని దగ్గర ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, మార్కెట్లో మంచి డిమాండ్గా అమ్ముకోవచ్చు. ఓకే సార్, బేసిక్గా ఈ మెకాడియంకి సంబంధించి ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఇందులో ఎన్ని రకాల జాతుల అంటే మొక్కలు ఉంటాయి? ఈ మెకడమియా అనేది వచ్చరికి 4 జాతులు అండి. అందులో 4 జాతుల్లో టెట్రాఫిల్లా ఒకటి, ఇంటిగ్రిఫోలియా ఒకటి, తర్వాత జాన్సనియా ఒకటి, టెర్నిఫోలియా అనేది ఒకటి అండి. ఈ 4 ఇంటిగ్రిఫోలియా, టెట్రాఫోలియా మాత్రం మనం వాడుకోవడానికి బాగుంటుందండి. జాన్సినా వచ్చరికి, టెర్నిఫోలియా వచ్చరికి మనం వాడుకోవడానికి బాగోదు, అంటే చేదుగా ఉంటుంది, అది మనం వాడుకోవడానికి కుదరదు. దాంట్లో ఏం చేస్తారంటే ఇంటిగ్రిఫోలియా, టెట్రాఫోలియా నుంచి సంకర జాతి అంటే కొన్ని క్రాస్ బ్రీడింగ్ తీసేసి అందులో మనకి 816 ఒకటి, 849 ఒకటి, బీమౌంట్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఆ 3 మన వాతావరణానికి కంఫర్టబుల్గా ఉండే వెరైటీస్. తర్వాత దాంట్లోంచి మిగతా ఇంకొక 24 రకాలు కూడా వచ్చినాయి. ఆ 24 రకాలని ఈ 3 మనకి ఈ 3 మంచి అనుకూలంగా ఉంటాయి. మిగతా రకాలు వచ్చేసరికి మన వాతావరణానికి అంత అనుకూలమైనవి కాదు. అందువల్ల మనం ఈ 3టినే డెవలప్ చేయడం జరుగుతుంది. బీమౌంట్, 816, 849 ఈ 3 మన ఏపీ తెలంగాణలో ఎక్సలెంట్గా సాగు చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్గా వీటికి సంబంధించినటువంటి సాగు విధానం ఎట్లా ఉంటుంది? ఇవి వచ్చరికి మనము ముఖ్యంగా ఎకరానికి అంటే మెజర్మెంట్ వచ్చరికి ఎకరాకి 15-12 కొలతలతో మినిమం వచ్చరికి 250 మొక్కలు ఒక ఎకరాకి పడతాయండి. తర్వాత లోతు నాటుకునే విధానం వచ్చరికి ఇది చూసినా 1.5 feet 2.5 feet లోతు, 1.5 feet తోటి మనం హోల్స్ తీసుకోవాలి. తీసుకొని దానికి కొంచెం కౌడక్కు, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ట్రైకోడర్మావిడ్, సూడోమోనాస్ అలా కొన్ని మిక్స్ చేసేసుకొని మొక్క నాటేసేసుకుంటాం అనమాట. నాటుకున్న తర్వాత 3వ సంవత్సరం మనకి హీలింగ్ వస్తుంది. దీనికి డ్రిప్ మేనేజ్మెంట్ అనేది పక్కాగా చేసుకుంటే రైతుకు ఉపయోగం ఉంటుంది. మెకడమియా అనేది డ్రై ల్యాండ్స్లోనే బాగా పండుతుంది సార్, వాటర్ ఎక్కువ నిల్వ ఉండకూడదు దీనికి. అందువల్ల ఏంటంటే మనకున్న సాయిల్లో ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరస నేలలు, గరప నేలలు, అలా ఒక మాటలో చెప్పాలంటే ఒక నల్లరేగడి నేల, చౌడు భూమి తప్పక అన్నిట్లలో ఈ పంట పెంచుకోవచ్చు అనమాట. దీంట్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే pH వాల్యూ అనేది మినిమం 7.7 బిలోనే ఉండాలి. 5.5 to 7 బిలో ఉంటే మంచిగా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు పెరుగుదలకు సంబంధించి మనం మాట్లాడుకున్న తర్వాత యాక్చువల్ దీని ఫ్రూట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది, అండ్ దీంట్లో వచ్చేటువంటి నట్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్లో ఎంత రేట్ వరకు పలుకుతుంది, అది ఎట్లా, దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఏంటి? ఇది వచ్చేసరికి మెకడమియా అనేది పల్ప్ కంటే మన నట్టుకు వచ్చేసరికి పైన రెండు ఉంటాయండి పొరలు. ఒకటి షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దానిపైన స్కిన్ వచ్చేసరికి ఒక పొర ఉంటుంది అనమాట. మనకి ఇది ఎప్పుడైతే ఆ స్కిన్ పైన ఉన్న స్కిన్ బ్రౌన్ కలర్లోకి మారిద్దో అప్పుడు మనం ఇది కటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లోపల బ్రౌన్ కలర్గా ఉండే షెల్ వచ్చేసరికి అది తర్వాత ప్రాసెసింగ్ అంటే మనం పగలగొట్టి తీసుకోవాల్సి వస్తుంది. లోపల అనేది వైట్ ఉంటుంది అనమాట. ఓకే,
అదేంటంటే మనకి ఒక ఫ్లవర్ టైం వచ్చిన తర్వాత మినిమంలో ఒక 6 months పడుతుంది అనమాట మనకి ఆ కటింగ్ అంటే ఫ్లవర్ నుంచి కటింగ్ రావడానికి 6 months టైం పడుతుంది. ఇవి కొన్ని అయితే ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ కొన్ని కింద రాలి పట్టడం కూడా జరుగుతుంది. ఆ టైంలో ఇది ఇంకా కోతకు వచ్చింది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. మిగతా కొన్ని రాళ్ళని తీసేసుకొని మిగతా చెట్టు కొన్ని కూడా కోసేసుకోవచ్చు అనమాట. బ్రౌన్ కలర్ రావాలా, పైన ఉన్న స్కిన్ అనేది కొంచెం లైట్గా క్రాకులు ఇస్తే మనకి ఇది కోతకు వచ్చిందని గుర్తుంటుంది అనమాట. ప్లస్ ఇది ప్రాసెసింగ్ వచ్చేసరికి దీనికి ఒక మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ మిషనరీ. ఆ మిషన్ ద్వారా ఆ పైన ఉన్న షెల్లుని పగలగొట్టేసి పలుపు తీసుకొని మనం అమ్ముకోవచ్చు. ఇది వచ్చి దీనికి రైతుకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సంవత్సరం పాటు స్టాక్ పెట్టుకున్నా కూడా ఏమి కాదనమాట. అంటే మనకి డ్యామేజ్ అయ్యేది గుణమే లేదు. మన ఇంట్లో మళ్ళీ ఏసీలో కాదు, మన ఇంట్లో ఏం పెట్టుకున్నా కూడా స్టాక్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ఎప్పుడు మార్కెట్ అవసరమైతే అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడు రేట్ ఉంటే అప్పుడు అమ్ముకోవచ్చు అనమాట. ప్రస్తుతం అంటే మార్కెట్ ధర ప్రస్తుతం ఎట్లా ఉంది అండ్ దీన్ని ఎక్కడ నార్మల్గా మనకి ఎక్కడ సేల్ అవుతుంది? ఇప్పుడు ఇంక్లూడ్ విత్ షెల్ తోటి అయితేనేమో 700 నుంచి 1000 రూపీస్ దాకా అమ్ముతున్నారండి. అదే కనుక ఓన్లీ లోపల డ్రై నట్ వరకు తీసుకుంటేనేమో 3000 రూపాయల దాకా బయట మార్కెట్లో జరుగుతుంది. రైతుకి మినిమంలో డ్రై నట్ 1500 అమ్మినా, షెల్ మినిమం 500 రూపీస్ అమ్మినా కూడా మంచి ఆదాయం అయితే తీసుకోవచ్చు. ఇది మనకి నాటిన తర్వాత 3వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది. 3వ సంవత్సరం ఎంత అయినంగా వేసుకున్నా కూడా 10 నుంచి 15 కేజీలు ఒక ప్లాంట్కి మనం తీసుకోవచ్చు. మనం 250 మొక్కలు ఎకరాకి నాటుతున్నాం కాబట్టి మినిమం ఒక 2.5 టన్ను అనేది మనకి రావడానికి ఆస్కారం ఉంది. 2.5 టన్నులో మనం 500 కాడికి యావరేజ్ చేసుకున్నా కూడా ఒక 10 లక్షల రూపాయలు దీనికి నికరంగా కనపడుతుంది. నేనేమన్నా అంటే రైతులకి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే పండిస్తున్నారు, మార్కెట్ ఏంటి ఇప్పుడు కొంతమంది పెట్టారు, వీడియోస్ చేశారు, అంతకుముందు ఫ్రీడమ్ యాప్లోనో వగైరా చేశారు. అందరూ కూడా ఏమంటున్నారంటే సార్ మేము పండిస్తాము, మార్కెట్ పొజిషన్ ఏంటి అంటే దానికి ఎవరు కూడా సరైన రిప్లై ఇవ్వలేదు. ప్లస్ నాకు అనిపించింది ఏంటంటే రైతుకి కావాల్సింది ఏంటంటే పండియడంతో పాటు మార్కెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి అవసరం. నేను దానికి రిప్లై ఇవ్వడానికి ఒక సమాధానంగా ఏం చేస్తానంటే బైబ్యాక్. మన దగ్గర ఎవరైతే ఈ ప్లాంట్స్ కొంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మినిమం 500 రూపీస్ తగ్గకుండా పర్ కేజీ నేనే బైబ్యాక్ కొంటాను విత్ షెల్ తోటి. ఆ ప్రాసెసింగ్ అనేది నేను మళ్ళీ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నాను. ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేసి పల్ప్ అనేది నేను డిమార్ట్కో సంథింగ్ వేరే వగేరా ఆల్రెడీ మార్కెట్స్ ఉన్నాయి, మనకు అనుకూలమైన మార్కెట్కి అమ్ముతాం. లేదు మీకు అనుకూలంగా ఉండి మీ దగ్గరికి కనుక బయర్స్ వస్తే హ్యాపీగా అంతకంటే రేట్లు ఎక్కువ వచ్చినా కూడా మీరు అమ్ముకోవచ్చు, అంతకంటే కావాల్సింది ఏం లేదు. మీకు మార్కెట్ సోర్స్ కూడా చెప్తాను. లేదు అవన్నీ మాకు వద్దులే సార్ మీరే తీసుకోండి బల్క్లు అంటే మేమే బైబ్యాక్ కొంటాం. దాంట్లో ఎంత మీరు ఎన్ని లక్షల ఎకరాలు వేసినా సరే దాని దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు, బైబ్యాక్ మేమే కొంటాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.